హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ V2V వ్లాగ్స్. టుడే స్పెషల్ వీడియో వచ్చేసి మా చిట్టి తల్లి బారసాల వీడియో. అదేనండి, మా చెల్లి వాళ్ళ పాప రీసెంట్ గానే తనకి బారసాల అయితే చేశాం. బారసాల ఫంక్షన్ ఒక్కో ప్లేస్ లో ఒక్కోలా చేస్తారు. మరి మా బారసాల ఈవెంట్ ఎలా జరిగిందో చూసేద్దామా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు మీరంతా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రీసెంట్ గా మనం విలేజ్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఈ స్పెషల్ ఈవెంట్ కోసం చెల్లి వాళ్ళ పాపకి అప్పుడే 3rd మంత్ వచ్చేసింది. బారసాల ఫంక్షన్ కి రెడీ అయిపోయింది. మా ఊర్లో ఒక ట్రెడిషన్ ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో ఏ శుభకార్యం చేసినా ఫస్ట్ గ్రామదేవతకి పూజ చేశాకే ఈవెంట్ ని స్టార్ట్ చేస్తాం. ఊర్లో అమ్మవారిని అంతలా నమ్ముతారు, అంతా మంచిగా జరుగుతుందని. అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి స్టార్ట్ అయ్యే ముందు ఇంటి దగ్గర ఇలా చీరలు అయితే పరిచి పెడతారు. వాటి మీదనే నడిచి వెళ్ళాలి. బారసాల ఈవెంట్ మొత్తం 12 o'clockకి పెట్టుకున్నాం. ఈ టైంలోపే మనం మన అమ్మవారికి పూజ చేసుకొని రావాలి. ఇంటి ముందే ఒక చిన్న స్టేజ్ అరేంజ్ చేస్తున్నాం. ఈ స్టేజ్ డెకరేషన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మొత్తం డెకరేషన్ కంప్లీట్ అయ్యాక ఎలా ఉందో మీకు చూపిస్తా. ప్రెజెంట్ అయితే ఎండ తగలకుండా ఒక టెంట్ వేశారు. ఇంకా ఉయ్యాలని రెడీ చేస్తున్నారు. బారసాలకి మెయిన్ ఉండాల్సింది ఉయ్యాలే కదండి. అమ్మవారికి కావలసినవన్నీ రెడీగా పెట్టుకున్నాం. పసుపు, వేపకొమ్మలు వేసిన వాటర్ అభిషేకం కోసం పెట్టారు. మేమైతే ఈ వేపకొమ్మలు వేసిన వాటర్ని ముర్రాట అంటాం. మీరేమంటారో కమెంట్ చేసి చెప్పండి. మా మరిది గారి ఫ్యామిలీ సైడ్ వాళ్ళకి ముందుగానే ఫోన్ చేసి చెప్పేశాం, ఎర్లీగా వచ్చేయండి, అందరం కలిసి అమ్మవారి గుడికి వెళ్ళాలి అని. సో వాళ్ళు టైంకి రీచ్ అయిపోయారు. మన షైనీ అయితే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది, ఏం జరుగుతుందో అని. మేళాల మధ్యలో అమ్మవారికి ముర్రాట్లు పోయటానికి మేము అండ్ మా రిలేటివ్స్ అందరూ స్టార్ట్ అయ్యాం. మా హోమ్ నుండి బై వాక్ ఒక 10 minutes పడుతుంది అమ్మవారి గుడికి. ఈ ముర్రాటని అందరూ పట్టుకుంటే మంచిది అని 1 by 1 అందరం పట్టుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం. వీళ్ళంతా మా అన్నలు. చూడండి, ఏదో పని చేస్తున్నట్లు కనిపిస్తున్నారు కదా, కానీ వీడియో ఆన్ చేసామని అలా షో చేస్తున్నారు అంతే. అందరం ట్రెడిషనల్ వేర్. మా వాళ్ళ కష్టాలు చూడండి. ఆ రోజుల్లో తల మీద బిందెలతో వాటర్ ఈజీగా క్యారీ చేసేసేవారు కదా. ఇప్పుడు వీళ్ళ కష్టాలు చూడండి, ఎంత స్లోగా వస్తున్నారో, ఎక్కడ పడిపోతామా అన్నట్లు వస్తున్నారు. ఒక 4 వీధులు దాటాక మా ఊరి అమ్మవారి గుడి అయితే వస్తుంది. అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసం చిన్న పాపని కూడా తీసుకొని వచ్చాం. ఇదే అండి మా ఊరి అమ్మవారి గుడి. చుట్టూ మొక్కల మధ్యలో అమ్మవారి చెట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. ఇలాంటివన్నీ విలేజెస్లోనే మనం చూడగలం. సిటీలో ఈ అట్మాస్ఫియరే ఉండదు. గుడికి రీచ్ అవ్వగానే ఫస్ట్ 3 ప్రదక్షిణలు. మాతో పాటు ఊర్లో వాళ్ళు అండ్ వీధిలో వాళ్ళు చాలా మంది వచ్చారు. ఒక్కో ఊరిలో ఒక్కోలా పూజలు చేస్తూ ఉంటారు. మా ఊర్లో అమ్మవారిని ఎలా పూజిస్తామో మీరు కూడా చూసేయండి. అందరూ కలిసి ఒకేసారి పూజ చేసుకుంటారు. ఫస్ట్ తీసుకొచ్చిన పసుపు నీళ్లతో అమ్మవారికి ముర్రాట పోస్తారు. తెచ్చిన నైవేద్యాలు అండ్ చీరలు అన్నీ అమ్మవారికి సమర్పించి లేడీస్ అంతా పూజ చేస్తారు. జెంట్స్ అయితే మొత్తం వాళ్ళకి సపోర్ట్గా అన్నీ అందిస్తూ ఉంటారు. ఇవన్నీ జరిగాక ఇక్కడ ఉన్న పూజారి అమ్మవారి దండకం చదువుతారు. ఒక 10 minutes అలా ఉంటుంది ఈ దండకం. ఆ టైంలో మనం ఊర్లో ఎవరి మీదైనా అమ్మవారి వాలటం చూడొచ్చు. దండకం చదివాక పూజారి దగ్గర అందరూ బ్లెస్సింగ్స్ తీసుకొని పూజారి ఇచ్చిన ప్రసాదం తీసుకొని రిటర్న్ అవుతాం. రిటర్న్ అయ్యే టైంలో అందరం కలిసి ఇప్పటి వరకు ఫొటోస్ ఏం తీసుకోలేదు కదా అని టెంపుల్ బయట కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. పెద్దవాళ్ళు అండ్ మా గ్యాంగ్ అంతా కలిసి
అంతా అయ్యేసరికి 11 అయింది. హోమ్కి వచ్చాక కొంచెం సేపు రెస్ట్ అందరికీ. ఈ టైంలోనే బారసాల ఈవెంట్కి స్టేజ్ కూడా రెడీ అయిపోయింది. స్టేజ్ చూడండి ఎలా రెడీ అయిందో. చుట్టూ ఫ్లవర్ డెకరేషన్, మధ్యలో హాఫ్ మూన్ ఉయ్యాల. డెకరేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్? సీనియర్ గ్యాంగ్ మొత్తం రెడీ అయిపోయారు చిన్న పాపని తీసుకొని స్టేజ్ ఎక్కేయటానికి. ఇంకా టైం ఉంది కదా అని ఈ గ్యాప్లో నేను అండ్ మా కజిన్స్ అందరం కాసేపు డాన్సులు అయితే చేసాం. మా డాన్సులు మీరు కూడా చూడండి ఎలా చేసామో. ఈ లోపు మా చిట్టి తల్లి బజ్జోని లేచిపోయింది. అప్పుడే లేవటంతో ఫొటోస్కి సపోర్ట్ చేయడం కష్టమైంది. తనకి ఫొటోస్ తీయించడానికి మా కష్టాలు చూడండి. ఇంకా చిట్టి తల్లిని ఉయ్యాల్లో వేసే టైం వచ్చేసింది. లేట్ చేయకుండా స్టేజ్ ఎక్కేద్దామా? ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా, మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా, మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా, ఆటల పాటల పాపని ఉయ్యాల్లో వేసి 1 by 1 అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి గిఫ్ట్స్ ఇవ్వటం అయితే స్టార్ట్ చేశారు. మేము కూడా పాపని బ్లెస్ చేసి మా సైడ్ నుండి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఇంతకీ పాపకి ఏం పేరు పెట్టామో చెప్పలేదు కదా. పూనం ప్రాంశి. నేమ్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. క్లైమేట్ వేడిగా ఉండటం వల్ల మా ప్రాంశి తల్లి కూడా చాలా ఇబ్బంది పడింది ఫ్రెండ్స్. కానీ బారసాల టైంలో పిల్లలకి కంఫర్ట్ ఉండదు కదా, సో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఏడుస్తుంటారు. కానీ చాలా మంచిగా సపోర్ట్ చేసింది. పాప కోసం తీసుకున్న ఆర్నమెంట్స్ అన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేశాం. ఒక సైడ్ బారసాల ఈవెంట్ జరుగుతూ ఉండగానే లంచ్ టైం అయింది కదా, సో మా వాళ్ళు లంచ్ కూడా స్టార్ట్ చేసేసారు. లంచ్ మెనూ ఏంటో చూసేద్దామా? స్వీట్లో అయితే గులాబ్ జామ్, ప్రాన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, రైతా. వెజ్ వాళ్ళకి వచ్చేసి వెజ్ బిర్యానీ, వీటితో పాటు పాపడ్, రైస్ అండ్ రసం. భోజనాలు అయ్యాక రిలేటివ్స్ అందరూ వాళ్ళ హోమ్స్కి రిటర్న్ అయ్యారు. మేము మాత్రం మా కజిన్స్తో కలిసి చిట్టి తల్లితో ఫొటోస్ తీసుకోవడంలో బిజీ అయిపోయాం. పాపం చిట్టి తల్లిని ఈరోజు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాం కదండి. సో చూసారుగా ఫ్రెండ్స్, మా చిట్టి తల్లి బారసాల ఫంక్షన్ ఎలా జరిగిందో. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.